తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ నరేంద్రనాథ్ మేడా, కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, పోడియాటిక్ సర్జన్ ఫ్రమ్ ది ఫుట్ డాక్టర్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. ఫస్ట్ పోడియాటిక్ హాస్పిటల్ అంటే పాదాలకి మడవికి సంబంధించిన ఫస్ట్ టైం హాస్పిటల్ మన ఇండియాలో స్టార్ట్ చేశాము. ఈరోజు మనం డయాబెటిక్ ఫుట్ గురించి మాట్లాడదు. ఎందుకంటే ఫుట్ డాక్టర్ హాస్పిటల్లో ఎక్కువ శాతం మేము చూసేది డయాబెటిక్ పేషెంట్ సంబంధించిన సమస్యలు వస్తున్నారు మాకు. ఓకే, డయాబెటిక్ ఫుట్ అంటే షుగర్ పేషెంట్లకి కాళ్ళకు వచ్చే సమస్యలు, ఎటువంటి సమస్యలైనా మనం డయాబెటిక్ ఫుట్ అంటాం. ఇది మనం కాళ్ళలో తిమ్మిర్లు కావచ్చు, కాళ్ళల్లో మంటలు కావచ్చు, కాళ్ళలో స్పాంజ్ లాగా ఉండటం కావచ్చు, లేదా కాళ్ళలో చెప్పులు జారిపోవటం కావచ్చు, రాత్రిపూట కాళ్ళు లాగినట్టు ఉండవచ్చు. ఓకే, అలా కాకుండా కాళ్ళ కింద భాగంలో గాయాలు అవటం కావచ్చు, పై భాగంలో గాయాలు అవటం కావచ్చు, లేదా కాళ్ళు వాపులు రావటం కానీ. షుగర్ పేషెంట్లో కాళ్ళకు వచ్చే సమస్య దేన్నైనా డయాబెటిక్ ఫుట్ అంటాం. దీనిలో కారణాలు ఏంటి? ముందుగా చూసినట్టయితే మనకి డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి. షుగర్ పేషెంట్స్లో నరాలకు వచ్చే సమస్య వల్ల కాళ్ళల్లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎలా వస్తాయి? ఇప్పుడు చాలామందికి డయాబెటీస్ ఒక 10 సంవత్సరాలు ఉందనుకోండి, అంటే 10 years ఆఫ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో 50% మందికి నరాల సమస్య. నరాలంటే తల నుంచి వెనుపూస నుంచి కాళ్ళకు వచ్చే నరాలు వీక్ అవుతాయి. షుగర్ కంట్రోల్లో ఉంటే 50% అండి. అదే కనుక కంట్రోల్లో లేకపోతే 80% మందికి న్యూరోపతి అనేది వస్తుంది. న్యూరోపతి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? తిమ్మిర్లు, మంటలు, కాళ్ళు లాగినట్టు ఉంటాం, సూదులతో గుచ్చినట్టు ఉంటాం, చెప్పులు జారిపోవటం, కాళ్ళ కింద స్పాంజ్ లాగా అనిపించటం, అలా కాకుండా వేళ్ళు వంకరపోయి ఎక్కువ శాతం ఒత్తుకోవటం వల్ల గాయాలు అవటం, వేళ్ళ కింద కాయలు కట్టడం, ఇంకా నెగ్లెక్ట్ చేసినట్లయితే కనుక ట్రోఫిక్ అల్సర్స్ అంటాం, న్యూరోపతిక్ అల్సర్స్ అంటాం. ఇవి న్యూరోపతి వల్ల సిమ్టమ్స్. డయాబెటిక్ పేషెంట్స్లో కొంతమందికి రక్తనాళాలు మూసుకుపోవటం వల్ల కూడా పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ సిమ్టమ్స్ అనేవి జరుగుతాయి. అంటే మన తొడభాగంలో రక్తనాళాలు మూసుకుపోవటం అయితే కొంచెం దూరం నడిచినప్పుడు పిక్కలు పట్టుకుపోవటం, పిక్కల్లో అలసటగా ఉండి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ నడవటం అనేది జరుగుతుంది. దీన్ని క్లాడికేషన్ పెయిన్ అంటాం. ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే రక్తనాళాలు మూసుకుపోతే కనుక వేళ్ల మీద గాయాలు అవ్వటం, వేళ్ల మధ్యలో గాయాలు అవ్వటం, వెబ్ స్పేస్ అల్సర్స్ అంటాం, వేళ్ళు నలుపు వచ్చి గ్యాంగ్రీన్ రావటం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఎక్స్ట్రీమిటీ, అంటే నెగ్లెక్ట్ చేసి రక్తనాళాలు ఎక్కువ శాతం మూసుకుపోయి, తరచుగా మనం చూసేది ఏంటంటే మోకాళ్ళ కింద రక్తనాళాలు మూసుకుపోతాయి డయాబెటిక్ పేషెంట్స్లో. ఇవి చాలా 2 నుంచి 1.5 mm ఉంటాయి. ఇవి రక్తనాళాలు మూసుకుపోవడం, రక్త సరఫరా తగ్గడం వల్ల గాయాలు అవుతాయి. ఇవన్నీ డయాబెటిక్ ఫుట్ వల్ల సమస్యలు. దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం? ఇప్పుడు ఇందా చెప్పినట్టు న్యూరోపతి, డయాబెటిక్ ఫుట్ న్యూరోపతి ఉన్నవాళ్ళు ఈ నరాలకు సంబంధించిన సమస్యని ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే వాస్కులర్ సర్జన్ లేకపోతే పోడియాటిక్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే కనుక, మన ఫుడ్ డాక్టర్ హాస్పిటల్కి వచ్చినట్టయితే కనుక దీనికి స్పెషలైజ్డ్ టెస్ట్లు అనేవి చేస్తాం. అంటే బయోథిసిమెట్రీ, అంటే వైబ్రేషన్ ఎలా ఉంది, సెన్సేషన్ ఎలా ఉంది, తర్వాత హాట్ అండ్ కోల్డ్ టచ్, అంటే వేడిగా తెలుస్తుందా పాదానికి, చలి తెలుస్తుందా పాదానికి, లేకపోతే మనకి స్పర్శ అనేది తెలుస్తుందా పాదానికి, వైబ్రేషన్ తెలుస్తుందా పాదానికి, ఈ టెస్ట్లన్నీ చేస్తాం. బయోథిసిమెట్రీ టెస్ట్ అంటాము. ఇవి చేసి న్యూరోపతి తక్కువలో ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందని నిర్ధారిస్తాం. దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అంటే బయోథిసిమెట్రీ టెస్టులు చేస్తాం. ఇదే కాకుండా ఏబిఏ, టీబీఏ రక్త సరఫరాకు సంబంధించిన టెస్టులు చేస్తాం. అదే కాకుండా ప్రెషర్ టెస్టులు, అంటే ప్రెషర్ అనాలిసిస్, పీడోగ్రఫీ అంటాం. ఒక పేషెంట్ని ఒక ప్రెషర్ స్కాన్ ప్లేట్ మీద నడిపించి ప్రెషర్ ఎక్కడెక్కడైతే ప్రెషర్ వస్తుందో చూసుకొని, ఎక్కువ శాతం ప్రెషర్ ఉన్న దగ్గర దానికి సంబంధించిన కస్టమైజ్ ఫుట్వేర్, ఎక్కడైతే ప్రెషర్ ఉంటుందో అక్కడ రెడ్ మనకు సిగ్నల్ ఇస్తుంది, ఎక్కడైతే ప్రెషర్ పడుతుందో అక్కడ గ్రీన్ కలర్ వస్తుంది. దానివల్ల మనకి వేలు కింద భాగంలో ప్రెషర్ ఉందా, లేకపోతే పాదం కింద భాగంలో ప్రెషర్ ఉందా, మడం దగ్గర ప్రెషర్ ఉందో చూసుకొని దానికి కస్టమైజ్ ఫుట్వేర్ ఇవ్వడానికి ఆ టెస్ట్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఓకే, ఈ రెగ్యులర్ టెస్టులు చేసుకుంటే ఏ స్టేజ్ ఆఫ్ న్యూరోపతి ఉంది, నరాలకు సంబంధించి ఎటువంటి స్టేజ్లో ఉంది, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే ఈ న్యూరోపతి సిమ్టమ్స్ తగ్గించడానికి, తిమ్మిర్లు, మంటలు, గుచ్చినట్టు ఉంటాము, స్పర్శ తగ్గటం. దానికి ఇంకొంచెం స్టేజ్ దాటిన తర్వాత గాయాలుగా ఉన్నట్టయితే, కాయలు కాసినట్టు ఉన్నట్టయితే కనుక దానికి సంబంధించిన ఫుట్వేర్ ఇస్తాం. ప్రతి ఒక్క పేషెంట్, డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి సంబంధించిన ఫుట్వేర్, కస్టమైజ్ ఫుట్వేర్ వేసుకోవాలి. రెగ్యులర్గా మీరు నేను వేసుకున్నట్టు ఫుట్వేర్ వేసుకుంటే కష్టం అండి. వాళ్ళు కంపల్సరీ ఫుట్వేర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కంపల్సరీ కస్టమైజ్ ఫుట్వేర్ వేసుకోవాలి. ఒకవేళ వాళ్ళ సైజు 6 అయితే 7 తీసుకోవాలి, 7 అయితే 8 తీసుకోవాలి. ఎందుకంటే ఫుట్వేర్ కొంచెం లూజ్గా ఉండాలి. వాళ్ళకి ఎక్కడైనా రబ్ అయినా సరే, ఏదైనా గాయమైనా సరే వాళ్ళకి తెలియదు, సెన్సేషన్ తక్కువ ఉండటం వల్ల. ఫుట్వేర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇలా కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల వచ్చినట్టయితే కనుక డాప్లర్ టెస్ట్ చేసుకొని, లేదంటే సిటీ యాంజియోగ్రామ్ చేసుకొని, రక్తనాళాలు ఎక్కడైతే మూసుకుపోయినాయో అక్కడ సన్న ఇంజెక్షన్ ద్వారా యాంజియోప్లాస్టీ, అంటే ఎలా అయితే గుండె డాక్టర్ హార్ట్లో యాంజియోప్లాస్టీ చేస్తారో
అదే రకంగా కాళ్ళల్లో మనం బెలూన్ వేసి రక్తనాళాలు ఓపెన్ చేసి రక్త సరఫరా పెంచడం వల్ల గాయం మాంతది. కొంతమందికి అవసరమైతే బైపాస్ సర్జరీ కూడా చేస్తాం కాళ్ళల్లో. ఓకే, ఇది న్యూరోపతి ట్రీట్మెంట్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం రక్త సరఫరా పెంచుకొని రక్తనాళాలు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ అడిగేదండి, డాక్టర్ గారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, దీన్ని మనం ఎలా అరికట్టొచ్చు? చాలామందికి ప్రొలాంగ్ డయాబెటీస్ ఉన్నట్టయితే కనుక డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి, హెచ్బిఎన్ఏసి కంట్రోల్లో ఉంచుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. పోడియాట్రిక్ హాస్పిటల్ మా లాంటి హాస్పిటల్ దగ్గరికి వచ్చి రెగ్యులర్గా టెస్టులు చేయించుకోవాలి. అంటే బయోథిసిమెట్రీ కానీ, హాట్ అండ్ కోల్డ్ టచ్ కానీ, వైబ్రేషన్ టెస్ట్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్కి సంబంధించిన టెస్ట్ కానీ చేయించుకోవాలి. ఒకవేళ పాదాల్లో గాన వేళ్ళు గాన ఒత్తుకుంటా ఉన్నా సరే, కాయలు కాసినట్టయితే కనుక, క్యాలస్ కానీ లేకపోతే గాయాలుగా ఉన్నట్టయితే కనుక, ఓకే, ఫ్యూచర్లో పెరిగి పెద్దవి కాకుండా ఉండటానికి ఈ పేడోగ్రఫీ అనే టెస్ట్ చేయించుకొని ప్రతి సంవత్సరానికి ఒకసారి కానీ లేకపోతే సంవత్సరం 2 సార్లు కానీ ఈ టెస్టులు చేయించుకొని పాదాలు ఫుట్వేర్ అనేవి మార్చుకుంటా ఉంటే ఇటువంటి సమస్యలు రాకుండా మనం అరికట్టవచ్చు. థ్యాంక్ యూ.